ఆ సినిమాలన్నీ ఒక లెక్క, ఎస్ఎస్ఎంబి మరో లెక్క. సూపర్ స్టార్ మహేష్ తో రాజమౌళి చేస్తున్న గ్లోబల్ థ్రోటల్ సినిమాకు కావాల్సిన గ్రౌండ్ ని సెట్ చేస్తున్నాడని అనిపిస్తోంది. బాహుబలితో బాక్స్ ఆఫీస్ ప్రభంజనం సృష్టించిన రాజమౌళి RRR తో ఇంటర్నేషనల్ ఆడియన్స్ ని కూడా సర్ప్రైజ్ చేశాడు. ఆ సినిమా ఆస్కార్ అవార్డు అందుకోవడంలో రాజమౌళి ప్రమోషన్స్ లెక్క తెలిసిందే. అయితే ఇప్పుడు బాహుబలి ది ఎపిక్ కోసం రాజమౌళి పనులు మొదలుపెట్టాడు. బాహుబలి 1, 2 కలిపి ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేలా బాహుబలి ది ఎపిక్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఇదివరకు చూడని కొన్ని షాట్స్ కూడా ఉండొచ్చని టాక్. అయితే ఈ సినిమా ప్రమోషన్ ఇంటర్వ్యూస్లో బాహుబలి నిర్మాత శోభు RRR తో ఎలాగో రాజమౌళి సినిమా ఎక్స్పీరియన్స్ అయిన ఇంటర్నేషనల్ ఆడియన్స్ కోసం బాహుబలి సిద్ధం చేస్తున్నామని అన్నారు. సో RRR చూసిన ఇంటర్నేషనల్ ఆడియన్స్ బాహుబలి చూసి సర్ప్రైజ్ అవ్వాలని వీళ్ళ ప్లాన్. అయితే ఇదంతా రాజమౌళి నెక్స్ట్ చేస్తున్న మహేష్ సినిమా సెటప్ కోసం అనిపిస్తుంది. ఎందుకంటే మహేష్ సినిమాను రాజమౌళి పక్కా హాలీవుడ్ బొమ్మలానే చేస్తున్నాడట. ఈ సినిమా బడ్జెట్ కూడా 1000 కోట్ల దాకా పెడుతున్నారని టాక్. సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తూ ఉండగా మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా చేస్తున్నారు. ఇక ఈ సినిమా కథకు మైథాలజీ టచ్ కూడా ఇస్తున్నాడని చెబుతున్నారు. ఆల్రెడీ రాజమౌళి సినిమాలకు ఒక సెపరేట్ మార్క్ ఉంటుంది. అందులో మహేష్ బాబు ఈ సినిమా చేస్తున్నాడు కాబట్టి ఈ ప్రాజెక్టుపై మరింత హైప్ ఏర్పడింది. బాహుబలి ఎపిక్ రిలీజ్ ప్లాన్ కూడా ఇంటర్నేషనల్ ఆడియన్స్ రాజమౌళి సినిమా మేకింగ్ పై మరోసారి తెలుసుకునే ఛాన్స్ ఉంది. సో మహేష్ సినిమా కోసం రాజమౌళి ముందే గ్రౌండ్ అంతా సెటప్ చేసి నెక్స్ట్ ఆ సినిమాతో ఏ ఒక్క రికార్డు కూడా వదలకుండా దుమ్ము దులిపేయాలని చూస్తున్నాడని చెప్పొచ్చు. మహేష్ కూడా ఇప్పటి వరకు చేసిన 28 సినిమాలు ఒక లెక్క అయితే రాబోతున్న ఎస్ఎస్ఎంబి 29 మరో లెక్క అనేలా ఫోకస్ చేస్తున్నాడు. ఎలాగో రాజమౌళి సినిమా అంటే అన్నీ ఆయన కంట్రోల్లోనే ఉంటాయనే టాక్ ఉంటుంది. సో సినిమా రిలీజ్ వరకు మహేష్ కూడా రాజమౌళి చెప్పినట్లు చేయక తప్పదు. ఈ సినిమాను 2027 రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ నవంబర్లో మహేష్ రాజమౌళి సినిమా అప్డేట్ ఒకటి వస్తుందని తెలుస్తోంది.